ఖచ్చితంగా 2 ఓట్లు ఫ్యాన్ చేసి గెలిపించాలి. జగనన్న ప్రభుత్వం బాగుంది కదా, బాగుంది కదా, మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే ఇంకా బాగుండాలంటే కూడా మళ్ళీ హెల్ప్ చేయండి. నేను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి కోడల్ని మీ అందరి కోసం వచ్చాను, ఆయన తరఫున వచ్చాను. ఖచ్చితంగా మీకు ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా. ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీ. ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరలా మీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించమని కోరుకుంటున్నాను. మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సిమెంట్ రోడ్స్, మన ప్రభుత్వం రాగానే ఇంటింటికి కుళాయిని ఇచ్చారమ్మా. మీరు అది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇది వరకు ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఒక ఇంటికి అందలేదు. అది మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మీరు ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఆదుకున్నారు. సో ఖచ్చితంగా మంచి మెజారిటీతో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకోవాలి, మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి అని కోరుకుంటున్నాను. లబ్ధిదారుల ఎంపికలో ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగకూడదనే లక్ష్యంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేయడం, అందులో భాగంగానే ప్రతి గ్రామంలోనూ నూతన సచివాలయాలను ఏర్పాటు చేసి పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకెళ్లినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా పేద మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధిస్తారనే నమ్మకంతో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టలేని సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా నియోజకవర్గాన్ని ఒక దేవాలయంగా భావించి నియోజకవర్గ అభివృద్ధి కొరకు అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గ ప్రజల నుంచి జన నీరాజనాలు అందుకుంటున్నటువంటి ఎమ్మెల్యే మన ప్రసన్న. అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సంక్షేమం కొరకైతేనేమి, నియోజకవర్గ అభివృద్ధి కొరకైతేనేమి అటు నాయకులతో ఇటు అధికారులతో ఆయన సంప్రదించే విధానం జిల్లా ఎమ్మెల్యేలకే ఎంతో ఆదర్శం. అధికార పక్షంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై అనుకరగలి పోరాటం చేయడం జిల్లాలో ఒక నిలబడిన వంశానికే సాధ్యమని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనం గతంలో చూసాం, కరోనా విపత్కర కాలంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని కార్యకర్తలు గాని ప్రజలను పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. కొందరైతే ఇల్లు వదిలి బయటకు వెళ్లిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి కఠోరమైనటువంటి పరిస్థితుల్లో తనకంటూ ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబ బాధ్యతలు తనపై ఉన్నాయి. అయినా కానీ నన్ను ఆశీర్వదించిన నా నియోజకవర్గ ప్రజలకే నా మొదటి ప్రాధాన్యతనంటూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ అడుగడుగున వారికి అండగా నిలిచి అన్ని విధాలుగా సహాయపడాలని అందించి మీ అందరికీ మేము ఎంతైనా సరే డబ్బులు ఇస్తామని చెప్పి ఈరోజు చూస్తున్నాం. ఆ రోజు గతంలో తెలుగుదేశంలో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వచ్చి, సార్ మేము మన పార్టీలో చేస్తాం, మేము బాగుంటుంది, మేము అందరం కూడా మీతో కలిసి పనిచేస్తామంటే ఆయన మనకన్నా అమాయకుడు. ఎందుకంటే మోసం తెలియదు, అబద్ధం తెలియదు, చేతులు ఎంతుంటే నిరుపేద కనపట్టే వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటారు. మనం చూసాం, గడప మనం చూసాం. ఎవరైనా విగ్రహంలో కనపడి, సార్ నాకు సైకిల్ ఒకటి ఇప్పిస్తాను సార్ అంటే, నీకు సైకిల్ కాదా బ్యాటరీ సైకిల్ ఇప్పిస్తానని చెప్పి 35-40 వేల రూపాయలు పెట్టి ఎంతో కొన్ని వందల మందికి ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ముసలోళ్ళు, సార్ నాకు ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళ పరిస్థితులను బట్టి 10,000 నుంచి 50,000 దాకా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. పక్కన నాయకులు ఉడికిపోయేది, ఎందుకంటే జోబులు ఖాళీ అయిపోతే మళ్ళీ తెప్పించుకునేది జోబులు. ఇటువంటి ఎన్నికల సందర్భం కాకుండా మన బాగు కోసం, మన క్షేమం కోసం, మన అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తే నల్లబెట్టి ప్రసన్న కుమార్ కావాలా? అదేవిధంగా మనం ఈ 5 ఏళ్ళలో ఒక్కసారి సంక్షేమ పథకాలు గుర్తు చేసుకోండి. ప్రతి ఇంటికి 1,00,000 రూపాయల దగ్గర నుంచి
దాదాపు 18 లక్షల రూపాయలు పొందిన ఇల్లు కూడా ఉన్నాయని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు, 5 సంవత్సరాలకి ఒక్కసారి ఓటు కొనేదానికి వస్తున్నారు. వాళ్ళు కొంటే ఎంత ఇస్తారు, 3,000 ఇస్తారు, 5,000 ఇస్తారు, లేకపోతే 6,000 ఇస్తారు. మనకి సంవత్సరానికి జగన్మోహన్ ద్వారా ఎంత వస్తుంది అనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటే నేను కోరుకుంటా ఉన్నా. నిత్యం మన కష్టాలు ఉంటే మన క్షేమం కోసం పనిచేసే నల్లపల్లి ప్రసన్న కుమార్ గారిని శాసనసభ్యులుగా మనం ప్రతి ఒక్కరూ కూడా మనం ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలా. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా విజయసాయి రెడ్డి గారు అంటే